ఒక టీచర్ గానీ, ప్రిన్సిపల్ గానీ పిల్లల్ని మందలిస్తే, "అరేయ్! నువ్వు చేసేది తప్పురా" అంటే కసి పెంచుకుంటారు. కక్ష పెంచుకుంటున్నారు. ఒకప్పుడు అంటే ఒక జనరేషన్‌లో అసలు ఎన్ని సార్లు కొట్టేవాళ్ళంటే సార్‌లు గానీ, టీచర్‌లు గానీ, ఆ మినట్ సార్ మీద కోపం వచ్చినా నెక్స్ట్ మినిట్ మనకి గౌరవం పెరుగుతది. ఎందుకంటే మనకి దారి చూపిచ్చేది వాళ్ళే. ఏదో వయసును బట్టి కొంత ఇదనేది ఆ పర్టిక్యులర్ ఆ కొట్టిన రోజు ఈవెన్ ఇక్కడ ఇలా కొట్టిన రోజులున్నాయి. కొట్టిన రోజు కోపం వచ్చినా తెల్లారి పొద్దున మర్చిపోయేవాళ్ళం. ఈవెన్ కొంతమంది సార్‌లైతే ఇళ్ళకొచ్చేవాళ్ళు ఒకానొక రోజుల్లో. ఇంటికొచ్చి ఆ రోజు భోజనం చేసి చక్కగా అది పేరెంట్స్ తోటి మీ వాడు ఎలా చదువుతున్నాడు ఏంటని మాట్లాడి పేరెంట్స్ ఏమైనా కంప్లైంట్లు ఇస్తే ఆ కంప్లైంట్లకి తెల్లారి పొద్దున పనిష్మెంట్లు ఇవ్వటము. అంటే పేరెంట్స్ కూడా ఏంటంటే సార్లకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే అప్పుడు కూర్చొని వీళ్ళతో పాటు పిల్లల్ని ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే పిల్లలతోని స్పెండ్ చేయటము, చదివించటము, హోంవర్క్‌లు చేయించటము. స్కూల్‌లో కూడా చాలా హోంవర్క్ ఇస్తారు. మీరు చేయించండి ఇంట్లో అంటారు. మరి స్కూల్‌కి ఎందుకు పంపించాలో అర్థం కాదు. కానీ ప్రెజెంట్ జనరేషన్ అలానే ఉంది. ఏంటంటే మనం పట్టించుకోవాలి. ఆ రోజుల్లో పేరెంట్స్‌కి పట్టించుకునేటువంటి టైము, తీరికలు, ఓపికలు వాళ్ళకున్న పరిస్థితులకి పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి 5గురు పిల్లలు, 10 మంది పిల్లలు ఇలా ఉన్న రోజుల్లో ఎక్కువ టీచర్ల మీదే డిపెండ్ అయ్యేవాళ్ళు. టీచర్లు తిట్టినా, కొట్టినా, ఏమన్నా ఏమనేవాళ్ళు కాదు. ఆ దండన కూడా చేసిన తప్పుకి తగ్గట్టు ఉండేది. తెల్లారి బాగుపడేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రిన్సిపల్ తప్పు చేస్తే తిట్టిందన్న కోపానికి హత్య చేశారు. నిజంగా. అసలు ఇది వింటుంటే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఇప్పుడు ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి కేసు గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ప్రస్తుతానికంటే కేసు ఇంకా కంక్లూడ్ కాలేదు. ఇన్వెస్టిగేషన్ స్టిల్ జరుగుతా ఉంది. కానీ ప్రస్తుతానికి న్యూస్ ఆర్టికల్స్‌లో వాటిలలో వీటిలలో రాసినటువంటి వింటే నిజంగా స్టూడెంట్స్ చేశారని చెప్తే ఎంత బాధ అనిపిస్తుందంటే, పిల్లలు చదువుకోండిరా, బాగుపడండిరా అని ఒక టీచర్, ఓ ప్రిన్సిపల్ చెప్తే దాని మీద కక్ష కట్టడమా? హ్మ్. చాలా బాధాకరమైన విషయం అండి. సో, ఆ పర్టిక్యులర్ టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్, హలో. నా పేరు యోగానంద్. వెల్కమ్ టు యోగి వ్యూ పాయింట్. రూపారెడ్డి ప్రిన్సిపల్ గారు యాక్చువల్‌గా కేస్ విషయంలో జరిగిందేంటి అనేది చెప్తా. ఇది 100కి 100% యాజ్ ఇట్ ఈజ్ కరెక్టా కాదా అనేది కూడా ఇప్పటివరకు అంటే రకరకాలుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి డిస్కషన్స్. సో, వాటి బేస్డ్ మీదే అంటే కేసు ఇంకా కంక్లూడ్ అవ్వలేదు. ఇంకా స్టిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఫైనల్‌గా కంక్లూడ్ అయ్యి కోర్ట్‌కి హ్యాండ్ ఓవర్ చేసి కోర్ట్‌లో డిస్కషన్స్ అయ్యే వరకు మాత్రం మనం 100% ఏది కరెక్ట్, ఏది కాదని డిస్కషన్స్ చేయకూడదు. బట్ ప్రస్తుతానికి న్యూస్ ఛానల్స్‌లో, న్యూస్ పేపర్‌లలో వస్తున్నటువంటి వివరాల ప్రకారం ఏంటంటే ఆమె స్టూడెంట్సే ఆమెని హతమార్చారు అనేది డిస్కషన్‌లో ఉందనమాట. అంటే ఏంటంటే ఎవరో ఒక స్టూడెంట్స్ తను సంథింగ్ ఏదో గాంజానో సంథింగ్ ఏదో తాగుతున్నప్పుడు వారించటము, తప్పురా ఇలా చేయకూడదు అని చెప్పేసి వారించటము, దాంతోటి అతను అది మనసులో పెట్టుకొని ఆమె అలానే వీడియో తీసి ఆ వీడియో వేరే వాళ్ళకి చూపించి అతన్ని నేమ్ అండ్ షేమ్ చేశారు అని దాన్ని కసి తట్టుకోలేక అతను మనసులో పెట్టుకొని ఆ తర్వాత అలా ఆయన చెడుదారిలో ఆ పిల్లలు వెళ్తున్న టైంలో వాళ్ళకి ఏంటంటే డబ్బు బాగా అవసరం వచ్చి సో ఈ 2 కలిసిపోయి ఇటు ఈమె మీద పగ, డబ్బులు. సో ఈ 2 కోసం అని చెప్పేసి ఆమెని హతమార్చి కొంత డబ్బులేవో 4,00,000 ఎంతో సంథింగ్ డబ్బులు ఎత్తుకొని వాళ్ళు సీసీటీవీకి దొరకకుండా గ్లౌజులేసుకొని జాగ్రత్త పడుతూ చేశారు అనేసి. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే ట్విస్ట్, దీనికన్నా ముందే వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వచ్చారట. సో ఏంటి అంటే యూట్యూబ్‌లో వీడియోలు చూడడము, ఎలా చేయటం అంటే సోషల్ మీడియాని ఎంత పిచ్చిగా వాడుతున్నారు జనాలనేది చూడండి. అంటే ఒక పగ పెంచుకుంటే ఆ పగ తీర్చుకోవటం కోసం సోషల్ మీడియాలో వాళ్ళ ప్లాన్స్ డెవలప్ చేసుకుంటా ఉన్నారనమాట. సో అలా డెవలప్ చేసుకొని ఒకరోజు కక్ష కట్టి ఇలా చేశారు. సో పోలీస్ వాళ్ళు కూడా కొంత ఏంటంటే భర్తగా యాంగిల్ తీసుకొచ్చారు. ఆయనకేమన్నా ఉందా అది ఇది అని చెప్పేసి ఒక్కొక్కసారి ఏంటంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది ఆ డిఫరెంట్ వేలో చేస్తుంటారు. వాళ్ళు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు, ఎలా వాళ్ళని పసిగడతారు, ఎలా పట్టుకుంటారు, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. కొంత మధ్యలో న్యూస్ కూడా విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఏంటి అంటే ఆమె భర్త ఫోన్ సీజ్ చేశారు, ఆమె భర్తను కూడా అరెస్ట్ చేశారు, ఆమె భర్త మీద అనుమానం చేస్తున్నారు, అది ఇది అని చెప్పి కూడా వచ్చింది. తర్వాత ఎక్కడో ఒక తండా దగ్గర 3 స్టూడెంట్స్ని అదుపులో తీసుకున్నారంట. ఒక స్టూడెంట్ లోపలికి వెళ్ళడము, బయట ఇంకొకళ్ళు నుంచుంటాం. ఈవెన్ జరిగిన తర్వాత కూడా కొంతసేపటికి వీళ్ళు మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి ఆమె చనిపోయిందా లేదా చూసి ఆమె ఫోన్ తీసుకెళ్ళి అక్కడెక్కడో ఏ క్వారీలోనో ఎక్కడో సంథింగ్ పడేసి వెళ్ళిపోవటం లాంటివి జరిగినాయట. అంటే ఆ భర్త
చేశాడు అనేది కూడా ఏంటంటే జనరల్గా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎలా ఉంటుందంటే అసలైన ముద్దాయిని పట్టుకోవాలంటే వీళ్ళు ఏదో ఒక ట్రాప్ చేస్తున్నటువంటి న్యూస్ బయటకు వదులుతారు. ఇదంతా ఇన్వెస్టిగేటివ్ పార్ట్ అనమాట. ఏంటి అంటే అవతల వాడు అమ్మయ్య వేరే వాడిని పట్టుకున్నారు కదా, ఇక మనకెందుకులే, మనకేం టెన్షన్ లేదని ఫ్రీగా తిరుగుతారనమాట. అంటే ఇలాంటివన్నీ వాళ్ళు గమనించటం కోసము ఆ సీసీటీవీ చూసిన తర్వాత ఎవరో అనుమానాస్పదంగా తిరుగుతున్నారని, సో వాళ్ళ పోలీసు వాళ్ళ టాలెంటెడ్ ఇన్వెస్టిగేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదంతా క్రియేటివ్ ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే ఒక హత్య జరిగింది, 25 సార్లు పొడిచి పారిపోయిన వాళ్ళు, సీసీటీవీ లేకుండా, ఏ ఎవిడెన్స్ లేకుండా, కానీ సీసీటీవీలో ఒక అతను కనిపించాడు అనేసి చెప్తున్నారు. కానీ బట్ ఈ ఎవరు అనేది కూడా కరెక్ట్గా అర్థం కాని పరిస్థితుల్లో ఇన్వెస్టిగేట్ చేయడం అనేది చాలా కష్టం. కానీ మన పోలీసులు నిజంగా టక్కని ఛేదించేశారు, దీన్ని చాలా ఈజీగా ఛేదించేశారు. బట్ స్టిల్ ఇంకా కంక్లూడ్ కాలేదు. కంక్లూడ్ అయ్యి వాళ్ళు ప్రెస్ ముందుకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి కోర్టుకు ప్రవేశపెట్టే వరకు అయితే మనం దీన్ని కేవలం ఆరోపణల కిందే తీసుకోవాలి. బట్ ఇక్కడ ఏంటంటే న్యూస్ ఆర్టికల్స్లో వస్తున్న దాని ప్రకారం ఏంటంటే విద్యార్థులే చేశారు, కక్షగట్టి చేశారు. సో మెయిన్ ఆ పర్టికులర్ పాయింట్ మీద నేను మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. కానీ ఎంత దారుణం అంటే స్కూల్స్లో కూడా అండి పిల్లల్ని కొట్టకూడదట, తిట్టకూడదట. ఎస్ కరెక్టే, పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, కానీ పనిష్మెంట్ కూడా ఇవ్వకూడదు. ఎలా మరి అంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో పిల్లలు ఎంత సైడ్ ట్రాక్ అయినా తల్లిదండ్రులు చెప్తే వాళ్ళ మీద కోపం తెచ్చుకొని, మాస్టర్లు, టీచర్లు, ప్రిన్సిపల్లు చెప్తే వాళ్ళ మీద కోపం తెచ్చుకొని, రేపొద్దున ఆ పిల్లలు ఎక్కడో తప్పు దారి బట్టి ఏదో ఒక రకంగా, ఇప్పుడు వీళ్ళు చూడండి ఆల్రెడీ 10వ తరగతి పిల్లలే గాంజా తాగుతున్నో సంథింగ్ ఏదో ఒక చెడు దారిలో వెళ్ళిపోయారు కదా, మరి చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రతిదీ తల్లిదండ్రులు మానిటర్ చేయలేరు. బట్ హౌఎవర్ తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏం చేస్తున్నారో, ఎటుపోతున్నారో కంపల్సరీ తెలియాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు. కానీ ఇవేంటంటే ఊర్లో కాబట్టి ఇంకా కొంత తల్లిదండ్రులు పనికి వెళ్తుండొచ్చు, పొలంకి వెళ్తుండొచ్చు, ఎక్కడికో వెళ్తుండొచ్చు, టౌన్లో పనికి వెళ్తుండొచ్చు. మరి వాళ్ళ పేరెంట్స్ ఎంత పట్టించుకుంటున్నారు, వీళ్ళ గురించి ఎంత తెలుసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి ఒక డిఫరెంట్ సైకాలజీతో పెరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు చెప్పినా వినరు. ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి దొంగతనాలకు అలవాటు పడటం, చెడు దారిలో వెళ్ళిపోవటం, ఇలాగ చేస్తూ ఉంటారనమాట. మొత్తం పేరెంటింగ్ రాంగా అంటే కాదు, కానీ స్కూల్లో తిడితే పగ పెంచుకోవడం. అసలు స్కూల్లో తిడితే పగ పెంచుకునేలాగా పిల్లలు తయారవుతున్నారు. స్కూళ్ళల్లో కూడా కొన్ని స్కూళ్ళల్లో చూడండి అసలు పిల్లల్ని తిట్టే పేరెంట్స్ ఊరుకోవట్లే ఈ మధ్యన. టీచర్లు కానీ ఏం కానీ అసలు ఏమనదండి మా పిల్లలు అంతే. ఎందుకు అంటే గారాబం. సో ఇక్కడ సిస్టంలో మరి ఎక్కడ ఫాల్ట్ ఉంది? మరి పెంచే పేరెంట్స్లో ఫాల్ట్ ఉందా? పెరిగే పిల్లల్లో ఫాల్ట్ ఉందా? చెప్పే టీచర్స్లో ఫాల్ట్ ఉందా? మరి తప్పుని చేసినప్పుడు వాళ్ళు తప్పు అని చెప్పడం టీచర్స్గా. మరి జనరల్గా ఏంటంటే ఈ హై ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే హై ఫీజు ఉన్నటువంటి వాటిల్లో ఏంటంటే వాళ్ళు సింపుల్గా స్కూల్లో వస్తారు, మంచి పాష్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు, హోంవర్క్ ఇచ్చి పంపించేస్తారు. ఇంట్లో పేరెంట్స్ అలా బాధలు వాళ్ళు పడాలి, వాళ్ళు హోంవర్క్ చేయించుకోవాలి, తెల్లారి మళ్ళీ లక్షలు కట్టాలి, ఇంట్లో గంటలు పిల్లలతో స్పెండ్ చేయాలి. మరి ఆ స్కూల్స్ ఎందుకు అనే నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే మనము స్కూల్కి ఎందుకు పంపిస్తాము? మనం ఇంట్లో చదువు చెప్పుకొని ఎగ్జామ్ రాయించుకునే సీన్ ఉంటే స్కూల్కి ఎందుకు పంపిస్తాము? కానీ ఏంటంటే బోల్డంత హోంవర్క్ ఇస్తారు, పేరెంట్స్ చేర్పించమంటారు. ఏంటంటే మీ పేరెంట్స్ ఎడ్యుకేట్. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఏంటంటే స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఇంటర్వ్యూ చేస్తారు. ఏంటి అంటే అమ్మ నాన్న ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఉండాలి, హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, మళ్ళీ మంచి జాబుల్లో ఉండాలి, వాళ్ళు మంచి స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అన్నీ ఉన్న పిల్లల్ని వాళ్ళు చేర్చుకుంటారు అనమాట. మరి ఇంత టాలెంటెడ్ వాళ్ళ పిల్లల్ని చేయించుకుంటే ఇంక మీ స్కూల్ గొప్పతనం ఏముంది? ఇంకా ఏం లేనోడికి కదా నేర్పాలి, ఏం లేనోడికి కదా చెప్పాలి. ఏ టాలెంట్ అమ్మ నాన్న చదువుకొని వాళ్ళైనా, పల్లెటూరు వాళ్ళైనా, లేకపోతే పనులు చేసుకునే వాళ్ళైనా ఎవరి పిల్లలకైనా చెప్పినప్పుడే కదా నీ స్కూల్ గొప్పతనము. ఆల్రెడీ ప్రొఫెషనల్గా ఉండేటువంటి వాళ్ళ పిల్లలు ప్రొఫెషనల్ని పెంచుతారని మీరు అనుకున్నప్పుడు వాళ్ళని మీరు చదువు చెప్తే ఇంక మీ స్కూల్ గొప్పతనం ఏముంది? ఇది ప్రస్తుతానికి జరుగుతున్నట్టు విషయం. అదొక సైడ్ అయితే, మరి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆమెకు జరిగినటువంటి సంఘటన తీసుకుంటే టీచర్లు కానీ, ప్రిన్సిపల్స్ కానీ కొంత భయపడిపోతారు పిల్లలకి ఏదైనా చెప్పాలంటే. అలాంటప్పుడు ఏమవుతుంది? పిల్లలు సొసైటీకి కొంత బ్యాడ్ ఎలిమెంట్స్గా పెరుగుతారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో జరిగిందే రేపు పొద్దున ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా వాళ్ళు పెరిగి ఇదేమన్నా జరగకుండా ఉన్నా కానీ రేపు పొద్దున వేరే ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రకంగా వాళ్ళు ఒక బ్యాడ్ దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఏ దొంగతనాలనో ఇంకోటనో. నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను, మీరు గమనించారో లేదో. 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడు వెబ్ సిరీస్లు చూసి ఆ పాపని హత్య చేశాడు. 13 కత్తిపోట్లు. ఎంత దారుణం అండి. అంటే మరి
పేరెంట్స్ ఎందుకు గమనించట్లేదు అనేది నాకు అనిపిస్తుంది. పేరెంట్స్ గమనించినా గానీ పిల్లలు అలా తయారవుతున్నారా? ఎందుకు ఇంత వాళ్ళు గారాబంతో ఇలా అవుతున్నారో, ఏమవుతున్నారో తెలీదు గానీ, ఇలా వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌గా మారితే రేపొద్దున మన ఇంట్లో ఆడపిల్లని బయటికి పంపించాలన్నా భయపడాలి. రోడ్డు మీద ఏదన్నా గొడవ అయితే బెంగుళూరులో ఏదో సంథింగ్ వీడియో చూశాను నేను ఇన్‌స్టాగ్రామ్‌లో. అది కారు ఎళ్తా ఉంటే పొరపాటున వాళ్ళకి తగిలిందంట. యాక్సిడెంట్ కూడా కాలేదు. జస్ట్ సింపుల్‌గా తగిలిందంతే. దానికి వాళ్ళు దిగి వచ్చి కారులో ఉన్నటువంటి ఫ్యామిలీని ఎట్లా కొడుతున్నారంటే పాపం నాకే బాధ అనిపించింది. ఫ్యామిలీలో పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ కారులో కూర్చొని బై మిస్టేక్ అతనేం కావాలని చేసింది కాదు. ఆ డాష్ క్యామ్‌లో రికార్డ్ అయింది. ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఇంకొక చోట పిల్లలు ఇట్లనే చిచోరా పిల్లలు ఇంటర్ చదువుతున్నటువంటి పిల్లలు ఒక ఫ్యామిలీ వెళ్తుంటే బైకులతోటి వాళ్ళ ఫ్యామిలీని వెంబడించడము, ఆపి వాళ్ళని కొట్టడము, అరవడము ఎంత అద్దంలోంచి. మరీ అసలు ఎందుకు ఇలా తయారవుతున్నారు? మరి వీళ్ళు ఇంటర్ పిల్లలకి బైకులేసుకొని రోడ్ల మీద అలా వెళ్తూ అలా ఒక ఫ్యామిలీని ఏడిపిస్తున్నారంటే మరి మన సమాజం ఎటుపోతుందని ఏమిటో అర్థం కావట్లేదు. ఇన్నిన్ని కేసులు ఇన్నిన్ని వస్తున్నాయి. నిజంగా పిల్లలని కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్ ఏదన్నా కొత్తగా తేవాలా ఏంటి నాకు అర్థం కాదు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు పిల్లలు స్కూల్‌కి వెళ్ళేవాళ్ళు, ప్రిన్సిపల్‌ని తిట్టేవాళ్ళు, ప్రిన్సిపల్ కొట్టిన రోజులు ఉన్నాయండి. పుస్తకంలో లెసన్ ఫిలప్ చేయలేదని చెప్పి మామూలుగా కాదు అరగంట పాటు కర్ర తీసుకొని కొట్టిన రోజులు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఇలాంటివి ఎవ్వరు చేయలా. కానీ ఏంటో మరి కాలం అయితే చాలా ఘోరంగా ఎటుపోతుందో అర్థం కావట్లేదు. పిల్లలు ఎటుపోతున్నారో అర్థం కావట్లేదు. ఇక ఇలా అయితే ఇంకా టీచర్లు పిల్లల్ని భయపడటం తప్ప పాఠాలు ఏం చెప్తారు? వాళ్ళని ఏం సక్రమ మార్గంలో నడిపిస్తారు? ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోని షేర్ చేసుకుందాం అనుకుంది. వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.